హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. 26 గేట్స్ ఓపెన్ చేశారు నాగార్జున సాగర్లో. నాగార్జున సాగర్ వెళ్తున్నాము. నాగార్జున సాగర్ తెలుసు కదా మీ అందరికీ. అది ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉంటుంది. సో మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి బయలుదేరి వయా తుక్కుగూడ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ రూట్లో నేను ముందు మీకు చెప్తాను రూట్ ఎలా వెళ్తున్నాం అనేది. సో విజువల్ అయితే చాలా బాగుంటుందని అందరూ చెప్తున్నారు. సో విజువల్ అయితే ఇప్పుడు 2 years అయింది గేట్స్ ఓపెన్ చేసి. సో 2 years తర్వాత ఇదే ఫస్ట్ టైము. సో మనం ఆ విజువల్ చూడడం వెళ్తున్నాం ఇప్పుడు. చాలా బాగుంటుంది విజువల్. ఓకే, హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ మనకి ఆల్మోస్ట్ ఒక 200 లోపలనే పడుతుంది. ఎగ్జాక్ట్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. నాకు ఇక్కడ నుంచి అయితే ఒక 160 kilometers లోపే చూపిస్తుంది. సో చాలా తక్కువ డిస్టెన్స్ అది, ఈజీగా కవరప్ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 1 dayలో వెళ్ళేసి వచ్చే డిస్టెన్స్ అనమాట ఇది. సో ఈ టైంలో వెళ్ళడం అనేది క్రూషియల్ ఇది, ఎందుకంటే 26 గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళడానికి, డ్యామ్స్ గేట్స్ ఓపెన్ చేయనప్పుడు వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే ఈ 2-3 daysలో వెళ్ళండి. మళ్ళీ డ్యామ్ గేట్స్ క్లోజ్ చేస్తారు. సో ఓపెన్ ఉన్నప్పుడు వెళ్తే మీకు కూడా చాలా బాగుంటుంది. అలా ఓపెన్ ఉన్నప్పుడు విజువల్స్ ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా చూడాలి, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాగార్జున సాగర్కి చాలామంది విజయవాడ నుంచి కూడా చూడడానికి వస్తారంట. విజయవాడ చాలా దూరము, బట్ విజయవాడ నుంచి కూడా చాలామంది చూడడానికి వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇండియాలోనే చాలా పెద్ద డ్యామ్ అది. నేను ఇన్ఫర్మేషన్ గూగుల్లో చూశాను. 124 meters హైట్ ఉంటుంది. రిజర్వాయర్ కెపాసిటీ కూడా చాలా పెద్ద కెపాసిటీ. సో కెపాసిటీ అనేది చాలా ఎక్కువ, అంటే మీకు విజువల్ అనేది చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే శ్రీశైలం కన్నా చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. సో శ్రీశైలం దగ్గర మీరు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడడానికి, నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడడానికి చాలా తేడా ఉంటుంది. ఇంకా విజువల్ చాలా బాగుంటుంది నాగార్జున సాగర్ యాక్చువల్గా. గుంటూరు నుంచి, తర్వాత విజయవాడ నుంచి వస్తారు. ఇక్కడ సైడ్ హైదరాబాద్ నుంచి ఎక్కువ వెళ్తారు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. వెళ్ళిన తర్వాత చూద్దాము. క్రౌడ్ తక్కువ ఉంటే మనకు కూడా ఓకే, బట్ అయినా కూడా అన్నీ మీకు చెప్తాను, అన్నీ చూపిస్తాను. సో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది చూడండి, సిద్ధాల దశరథ గార్డెన్స్. సో మేము వచ్చిన రూట్ వచ్చేసి, మేము హైదరాబాద్ నుంచి వయా ఆమన్గల్ కన్నా ముందు లెఫ్ట్ తీసుకొని వచ్చాము. సో మాకు ఇది దగ్గర అవుతుంది, అండ్ హైవే కన్నా ఇది కొంచెం కొత్తగా ఉంటుందని ఇక్కడ వచ్చాము. సో ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ దగ్గర మీరు రైట్ తీసుకోవాలి. సో ఈ జిల్లా నల్గొండ అనమాట. సో ఇక్కడ రైట్ తీసుకొని వెళ్దాం మనం. ఇది నాగార్జున సాగర్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ ఏదైతే ఆర్చ్ ఉందో అది యాక్చువల్గా ఇక్కడ బుద్ధవనం ఉంటుంది. సో చాలా ఫేమస్ అనమాట ఈ బుద్ధవనం ఆర్చ్ ఇది. సో కొంచెం ముందరికి వెళ్ళగానే రైట్ సైడ్లో ఉంటుంది బుద్ధవనం. మనం అక్కడికి వెళ్ళట్లేదు, మనము డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే ఘాట్ సెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఘాట్ సెక్షన్ అంతేముండదు, లైట్గా ఉంటుంది. సో మేము స్లోగా అయితే వెళ్తున్నాం. చూడండి, బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈరోజు వెదర్ కూడా బాగుంది, ఎక్కువ ఎండ లేదు. విజువల్ చాలా బాగుంది. ఇది ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది బుద్ధ భవన్. లోపల చూడండి, అంటే యాక్చువల్లీ ఇక్కడ మెడిటేషన్ చేస్తారు చాలామంది, మెడిటేషన్ చేయడానికి వస్తారు. నాగార్జున సాగర్కి, బుద్ధుడికి మనకు బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. అది మీ ఎవరికన్నా తెలిస్తే కింద కమెంట్ చేయండి. బట్ చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా నాగార్జున సాగర్కి, బుద్ధుడికి లింక్ స్టోరీ ఉంది ఏదో ఒకటి. సో అందుకని ఇక్కడ బుద్ధవనం అనేది కట్టారు అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది దాటేసి మనం ముందరికి వెళ్ళాలి. నెక్స్ట్ నాగార్జున సాగర్ సిటీ, టౌన్ లోపలికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఇది నాగార్జున సాగర్ ఊర్లోకి వచ్చేసామండి. సో ఇప్పుడు ఆకలిగా ఉంది, ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నాము. లంచ్ చేసిన తర్వాత డ్యామ్ దగ్గరికి వెళ్తాం. ఇంకా మనకు టైం ఉంది, ఈవినింగ్ కాలేదు.
లైట్ వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. సో లంచ్ చేయడానికి రెస్టారెంట్ కోసం చూస్తున్నాము. ఓకే, లంచ్ అయిపోయింది. విజువల్ అయితే చాలా బాగుంది. నాగార్జున సాగర్ ముందు బుద్ధవనం దగ్గర చూసాం కదా ఇందాక, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ అంటే ఇది కూడా మొత్తం ట్రైబల్ ఏరియా అనమాట. సో ఎక్కువ సిటీ కల్చర్ అయితే లేదు. సో మనం ముందరికి వెళ్దాము డ్యామ్ దగ్గరికి. ఊర్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి, ఎక్కడ మనకి డైవర్షన్ అయితే ఏం లేదు. వన్స్ మీరు నాగార్జున సాగర్ ఎంటర్ అయ్యారంటే స్ట్రైట్ డ్యామ్ దగ్గరికి స్ట్రైట్ ఒకటే రూట్. సో యాక్చువల్గా ఇది మాచర్ల గుంటూరు రూట్ అనమాట. సో మాచర్ల గుంటూరు రూట్ వెళ్ళే దారిలో మీరు డ్యామ్ వస్తుంది. ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే విజువల్ అదిరిపోయింది. మీ కెమెరాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ. సో ఇది బ్రిడ్జ్. సో ముందర చూస్తున్నారు కదా, ఇది స్ట్రేట్ మనం వెళ్తే మాచర్ల గుంటూరు రూట్ అనమాట. యాక్చువల్గా విజయవాడ వెళ్ళడానికి రూట్ చాలా దగ్గర. మీరు ఎల్బీ నగర్ నుంచి వయా సూర్యాపేట అలా వెళ్తారు కదా, దాని బదులు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొత్త రూట్లో వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళండి. సో ఇది మాచర్ల చూస్తున్నారు కదా, మాచర్ల నుంచి వయా గుంటూరు పిడుగురాళ్ళ, సో అలా విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇక్కడ ఆంధ్ర సైడ్ ఉన్న బార్డర్కి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. సెక్యూరిటీ అయితే చాలా ఉంది, వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విజువల్ చూడడానికి చాలామంది ఇక్కడ నుంచి చూస్తున్నారు. మా ప్లాన్ అయితే డ్యామ్ మీదకి వెళ్ళడానికి అని, బట్ పర్మిషన్ లేదని అంటున్నారు. పర్మిషన్ ఎలాగైనా తీసుకొని పైకి వెళ్ళాలి, చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ నుంచి విజువల్ చూడండి ఎలా ఉందో. సో ఇది ఏపీ సైడ్ నుంచి విజువల్ అనమాట. విజువల్ అయితే చాలా బాగుంది. వెయిట్ చేయండి, డ్రోన్ షాట్స్ తీసాము. డ్రోన్ షాట్స్లో విజువల్ ఇంకా అదిరిపోతుంది. సో వెయిట్ ఫర్ డ్రోన్ షాట్స్. ఇక్కడ ఆపేసి డ్రోన్ షాట్ తీద్దాము. అసలు విజువల్ అయితే కెమెరాలో ఇక్కడ నుంచి చూస్తుంటే అయితే అదిరిపోయింది. సో డ్రోన్లో ఎలా వస్తుందో చూద్దాము. ఈవినింగ్ సన్సెట్ కూడా ఉంది, కరెక్ట్ టైంకి వచ్చాం మనం ఇక్కడికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కరెక్ట్ టైంలో ఇదే విజువల్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే టైంకి రావడానికి ట్రై చేయండి. మనకైతే పర్మిషన్ దొరికింది. యాక్చువల్గా అదృష్టం ఏంటంటే మనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడే. సో మనకు పర్మిషన్ దొరికింది. మనం ఆంధ్ర సైడ్ నుంచి డ్యామ్ మీదకి ఎక్కడానికి ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇది ఏదైతే రూట్ ఉందో ఇది ఆంధ్ర సైడ్ నుంచి డ్యామ్ పైనకి ఎక్కడానికి రూట్ అనమాట. సో ఇది నాగార్జున రైట్ వింగ్ అంటారు బేసిక్గా. సో ఈ రైట్ వింగ్ అనేది ఆంధ్రాలోకి వస్తుంది అండ్ వేరేది తెలంగాణలోకి వస్తుంది. సో మనం రైట్ వింగ్ నుంచి డ్యామ్ పైనకి వెళ్ళడానికి చూస్తున్నాము.
మనకైతే పర్మిషన్ ఇచ్చారు. మనం అక్కడికి వెళ్ళి మనం డ్యామ్ పైనకి వెళ్దాము. ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు, బట్ మీకు డ్యామ్ పైనుంచి విజువల్ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అసలు లైట్ ఆఫ్ అయిపోయింది, బట్ అక్కడ లైట్ చేసి ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది లైట్లో ఉన్నప్పుడు చూడడం. పైనకి వచ్చేసాం మనము, డ్యామ్ పైన ఉన్నాము ఇప్పుడు. డ్యామ్ పైనుంచి మనం వెళ్తున్నాము. సో ఇక్కడ ఎవరో పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు, మళ్ళీ చూద్దాం ఏమంటారో, వాళ్ళతో మాట్లాడదాము. ఆపేశారు. ఓకే అండి, ఇక్కడ కార్ రావద్దని పర్మిషన్ ఇవ్వలేదు యాక్చువల్గా. మేము నడుచుకుంటూ వచ్చాము. విజువల్ మాత్రం అమేజింగ్, భయం వేస్తుంది ఇక్కడ నిలబడుతుంటే. నాకైతే ఒకసారి దూకితే ఎలా ఉంటుందో చూద్దామని అనిపిస్తుంది, బట్ దూకితే మాత్రం చావడమే, ఏం లేదు. బట్ విజువల్ అయితే బాగుంది, అమేజింగ్ ఉంది. భయం వేస్తుంది బేసికల్గా ఇక్కడ నిలబడితే. ఇక్కడ చూడండి అసలు వాటర్ అమేజింగ్, ఇంత పెద్ద ఫ్లో అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. బేసిక్గా పై 22 గేట్స్, మనం ఇంకా ఫస్ట్ గేట్ దగ్గరనే ఉన్నాము. 26 గేట్, సారీ, నాకు 22 అని వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి గేట్ దగ్గర నుంచి వాటర్ అసలు ఎక్స్ట్రీమ్ స్పీడ్లో మనం అందులో పడితే అంతే సంగతులు. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. నాగార్జున సాగర్ అందరు చూసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా చాలా ట్రావెల్ వ్లాగ్స్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను.